దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసుక్రీస్తు వారి లోకంలో ఎందుకు జన్మించాడు, ఎందుకు ఆయన వచ్చాడు, లేకపోతే క్రిస్మస్ అంటే ఏంటి అని మనం గమనించినట్లయితే క్రిస్మస్ అనగా వెలుగు అని జ్ఞాపకం చేస్తున్నాడు. క్రిస్మస్ అంటే వెలుగు. చూడండి, ఇక్కడ మలాకీ గ్రంథంలో 4వ అధ్యాయం 2వ వచనంలో మనకు రాస్తున్నాడు, నామందు భయభక్తుల గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, ఆయన రెక్కలు ఆరోగ్యమును కలుగ చేయును. హల్లెలూయా. మాటలు ఎందుకు దేవుడు రాయించాడయ్యా అంటే పాత నిబంధనలు కొత్త నిబంధనలు అనేకమైన కార్యాలు జరిగినాయి. పాత నిబంధన కొత్త నిబంధన మధ్యలో కొంతకాలం అనేది చీకటి యుగంగా ఉంది. ఆ చీకటి యుగాన్ని సైలెంట్ పీరియడ్ అంటారు, లేకపోతే 400 సంవత్సరాల డార్క్ ఇయర్స్ అంటారు. ఈ 400 సంవత్సరాల చీకటి యుగములో చాలా విషయాలు జనానికి బయటకు లేవు. అంటే మనకు లేఖనాల్లో రాయబడలేదు, అవి చరిత్రలో కొన్ని ఉన్నాయి. ఈ యొక్క 400 సంవత్సరాల చీకటి కాలంలో జరగబోయేటువంటి ఆ సంగతుల గురించి ముందుగానే ప్రవచించబడింది. ఇప్పుడు మలాకీ గ్రంథుడికి చివరి ప్రవక్తగా మనకి జ్ఞాపకం చేయబడింది. మలాకీ చివరి ప్రవక్త. ఆయన రాబోయేటువంటి దాని గురించి ప్రవచిస్తూ ఉన్నాడు. ఆయన ఇక్కడ ఏమని జ్ఞాపకం చేస్తున్నాడంటే వాళ్ళ జీవితాల్లో ఒక దినం అనేది దేవుడు నిర్ణయించాడని, ఆ దినం కొరకు జనులు ఎదురు చూస్తూ ఉన్నారని మనకు చెప్తా వచ్చాడు. ఆ యొక్క దినం ఏదయ్యా అంటే యేసుక్రీస్తు వారి లోకానికి జన్మించినటువంటి దినము, వచ్చినటువంటి దినం అన్నమాట. మలాకీ చెప్తున్నాడు కదా, అయితే నా నామమందు భయభక్తులు గలవారు అగు మీకు నీతి సూర్యుడు ఉదయించునని చెప్తున్నాడు. ఎందుకు నీతి సూర్యుడు మీకు ఉదయిస్తాడని చెప్పాడయ్యా అంటే సూర్యుడు అనేవాడు లేకపోతే ఏమవుతుంది? చీకటి అయిపోతుంది, వెలుతురు అనేది ఉండదు. జీవం అంటే ప్రాణం అనేది బ్రతకదు కదా. సూర్యుడు లేకపోతే వెలుతురు లేదు, సూర్యుడు లేకపోతే వేడి అనేది లేదు, సూర్యుడు లేకపోతే జీవం కూడా ఉండదు. ఎందుకంటే కొన్ని దినాలు చీకటిలో ఉండిపోతే ఏమవుతుంది తెలుసా? తెల్లగా పాలిపోతారు, తెల్లగా పాలిపోతారు. అంతేకాకుండా వాళ్ళు ఏమి కూడా చేయలేనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. అందుకో దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు కదా, మీ కొరకు నీతి సూర్యుడు ఉదయించబోతా ఉన్నాడని చెప్పాడు మలాకీ ద్వారా. అందుకొరకే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే క్రిస్మస్ అంటే ఏంటయ్యా అంటే వెలుగు. క్రిస్మస్ అనగా వెలుగు. మనం కూడా క్రిస్మస్ రంగాల్నే చాలా ప్రదేశాల్లో గమనించేది ఏం గమనిస్తూ ఉంటాము? లైట్లు, స్టార్లు, చాలా వెలుగు గమనిస్తూ ఉంటాం కదా. రోజుగానే వెలుతురు కనపడుతూ ఉంటుంది. దేని కొరకని మనం గమనించినట్లయితే అది ప్రభువు ఇక్కడ మనకి జ్ఞాపకం చేస్తున్నాడు కదా, ఆయన వెలుగై ఉన్నాడు కనుక లోకములోనికి వెలుగును తీసుకొని వచ్చాడు. ఆయన జన్మ ద్వారా లోకానికి వెలుగు వచ్చింది. ఆయన లేకపోతే ఎక్కడున్నారు ఇశ్రాయేలీలు? చీకటిలో ఉన్నారు. వారి జీవితాల్లో ఏం జరుగుతుందో తెలియదు. అందువల్ల ప్రపంచంలో ఉన్నటువంటి, లోకంలో ఉన్నటువంటి ఆ చీకటిని పారతోలటానికి యేసుక్రీస్తు వారి లోకంలోనికి వచ్చాడని జ్ఞాపకం చేస్తున్నమాట. బైబిల్ ప్రకారంగా మనం గమనించినట్లయితే చాలా కాలం క్రితం కూడా దేవుడు లోకాన్ని సృజించాడు. సృజించినప్పుడు దేవుడు లోకాన్ని ఎలా సృజించాడట? పరిపూర్ణంగా సృజించాడు. కానీ ఆ తర్వాత ఏమైందంటే చీకటి దానిలోనికి వచ్చింది అని రాస్తున్నాడు. అవునా? చీకటి అంటే ఏంటి? పాపము. చీకటి అనేది పాపం అనేటువంటి చీకటి లోకంలోనికి వచ్చి ఆ సృష్టి అంతను కూడా పాడు చేసింది. కాబట్టి ఆది కాండంలో మొట్టమొదటి అధ్యాయంలో మొదటి వచ్చిన ఏం చదువుతున్నాము? జలముల మీద ఆత్మ అల్లాడుతా తిరుగుతా ఉంది. కారణం ఏంటంటే అంటే లోకమంతా కూడా చీకటి ఆవరించి ఉందని రాస్తున్నాడు. లోకమంతా చీకటి ఆవరించి ఉంది. ఆ చీకటిని తీసివేయటానికి నీతి సూర్యుడుగా దేవుడు లోకానికి వచ్చాడు అని చెప్తున్నాడు అన్నమాట. ఆయన ఉదయించాడని చెప్తున్నాడు. చాలా పర్యాయాలు మనం చూస్తున్నట్లయితే యేసుక్రీస్తు వారు ఆయన వెలుగై ఉన్నాడని చెప్పాడు. ఆయన వెలుగై ఉన్నాడు. ఆ వెలుగుని మనకి ఇవ్వటానికి ఈ లోకానికి వచ్చారని చెప్తున్నాడు అన్నమాట.
వెలుగు అనేది మంచిది, చీకటి అనేది చెడ్డది. అవునా? వెలుగు అనేది మంచిది, చీకటి అనేది చెడ్డది. అందరం కూడా వెలుగును ప్రేమిస్తాం కానీ చీకటిని ప్రేమిస్తామా? చీకటిని ప్రేమించు. చీకటి అంటే ఇష్టం ఉండదు, చీకటి అంటే భయం ఉంటుంది. అయితే యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారంటే ఈ లోకములో వెలుగునివ్వటానికి వచ్చాడు. లోకములో ఉన్నటువంటి చీకటిని పారదోలటానికి వచ్చాడు. లోకంలో ఉన్నటువంటి భయాన్ని తీసివేయటానికి వచ్చాడు. కనుకనే ఆయన నీతి సూర్యుడిగా ఈ లోకములో ఉదయించి ఉన్నాడు అని మాట్లాడుతున్నాడు అన్నమాట. ఈ లోకములో ఉదయించాడు. చీకటిని మనం ప్రేమించం. కారణము చీకటి అనేది మరి మోసాన్ని, లేకపోతే చీకటి అనేది పాపాన్ని చూపిస్తా ఉంది. ఎవరైనా చీకటిని ప్రేమించారంటే దాని అర్థం ఏంటి? పాపంలో ఉన్నారని. చీకటిని ప్రేమించారంటే అనేకమైనటువంటి అసాంఘికమైన కార్యాలు చేస్తూ ఉంటారని. కానీ దేవుడు మన జీవితాల్లో వెలుగునివ్వటానికి వచ్చాడు. ఆయన మన జీవితాల్లో ప్రకాశాన్ని ఇవ్వటానికి వచ్చాడు. కాబట్టి పాపం అనేటువంటి ఆ చీకటి సంబంధమైనటువంటి సమస్తాన్ని తీసివేసి దేవుడు మనకి గొప్ప వెలుగునిచ్చి మనల్ని వెలిగించాలని ఆయన కోరుకుంటా ఉన్నాడు. అందుకొరకే మనం ఇక్కడ దేవుని వాక్యంలో చూసినప్పుడు దేవుడు మనకి సెలవిచ్చినటువంటి మాట ప్రకారంగా మనము ఆయనతో ఉండాలి అని కోరుతా ఉన్నాడు. ఆయనను మనం స్వీకరించినప్పుడు ఆ వెలుగు మనలోనికి వస్తుందని చెప్తున్నాడు. ఆయన మనం కలిగి ఉన్నప్పుడు ఆ నీతి సూర్యుని యొక్క వెలుగు మనల్ని ప్రకాశింప చేసేదిగా ఉంటుంది అని చెప్తున్నాడు అన్నమాట. గమనించారా? దేవుని యొక్క వాక్యంలో కీర్తనలో మనకి జ్ఞాపకం చేస్తూ ఉంటాడు కదా, నీ వెలుగు పొంది మేము వెలిగించబడతా ఉన్నాము. నీ వెలుగు లేకపోతే మా జీవితాల్లో వెలుగును చూడలేము. నీ వెలుగు లేకపోతే మాకు చీకట్లో ఉండిపోతామని చెప్తున్నాడు. కాబట్టి మనం ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క సన్నిధిలో ఆయన వెలుగు కొరకు చూసే వారంగా ఉండాలి. ఆ వెలుగునివ్వటానికి ఆయన లోకానికి వచ్చాడని చెప్తున్నాడు. ప్రకటన గ్రంథంలో కూడా 22వ అధ్యాయం 5వ వచనంలో మరొక మాట మనకి జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. చూడండి, ఇక్కడ రాత్రికి ఎన్నడూ ఉండదు, దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను వారికి అక్కరలేదు. దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును. వారు యుగయుగములు రాజ్యము చేయుదురు. హల్లెలూయా. ఏమని చెప్తున్నాడు ఇక్కడ? ఇక వాళ్ళకి దీపం అక్కర్లేదు, సూర్యుని వెలుగు కూడా ఇంకా వాళ్ళకి అక్కర్లేదు. కారణం ఏంటంటే ఆయన నీతి సూర్యుడు. సూర్యుని కలుగు చేసిన వాడు ఆయనే, చంద్రుడిని కలుగు చేసిన వాడు ఆయనే, భూమిని కలుగు చేసిన వాడు ఆయనే, ఈ సూర్యుడిని నక్షత్రాలను కలుగు చేసిన వాడు ఆయనే. సూర్యుడు పగల్ని ఏలటానికి, చంద్రుడు రాత్రిని వెలుగునివ్వటానికి దేవుడు ఏర్పాటు చేశాడు. అయితే వెలుగై ఉన్నవాడే లోకంలోకి వచ్చిన తర్వాత ఈ లోకంలో ఇంకా సూర్యుని వెలుగు, చంద్రుని వెలుగు అవసరమో లేదు అని చెప్తున్నాడు. అవునా? గొప్ప వెలుగు వచ్చిన తర్వాత, ఉదయం అయిన తర్వాత మన ఇంట్లో ఉన్న లైట్లు వేసుకుంటామా? ఉదయాన్నే లేవగానే ఏం చేస్తాము? లైట్ ఆపేస్తాం, స్విచ్ ఆఫ్ చేస్తాం. ఎందుకు? మనం వేసుకున్నటువంటి వెలుతురు కంటే ఎక్కువైన వెలుతురు మన లోపలికి వచ్చేసింది. కాబట్టి ఈ యొక్క లైట్తో మనకి పని లేదు. ఈ లోకంలో మనము వెలుతురు కోసం చూస్తూ ఉన్నాము. అయితే నీతి సూర్యుడైనటువంటి దేవుడు యేసుక్రీస్తు వారు ఈ లోకంలో జన్మించాడు కనుక ఆయన మనలో ఉన్న చీకటిని తీసివేశాడు. మనము ఆధారపడే ఇంకా ఏ వెలుతురు కూడా మనకే అక్కర్లేదు. నీతి సూర్యుడైనటువంటి యేసుక్రీస్తు వారి లోకంలోకి వచ్చినప్పుడు ఆయన ఇంకా ఏ యొక్క వెలుతురు అక్కర్లేకుండా చేస్తాడు. ఆయన వెలుగై ఉంటాడని చెప్తున్నాడు అన్నమాట. కనుకనే మనమందరం కూడా ఆయనను ప్రేమించే వారంగా, ఆయన గౌరవించే వారంగా, ఆయనతో మనం సంతోషించే వారంగా ఉండాలని కోరుకుంటున్నాడు. అందుకన్నాడు ఇక్కడ, నా నామమందు భయభక్తులు గలవారగు మీరు మీకు నీతి సూర్యుడు ఉదయించును.
మీకు నీతి సూర్యుడు ఉదయిస్తాడు. ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటారో వారందరికి కూడా నీతి సూర్యుడు ఉదయిస్తాడు అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ నీతి సూర్యుడు అనేవాడు మనకు వెలుగునిచ్చేవాడుగా ఉన్నాడు. యేసుక్రీస్తు వారు వెలుగై ఉన్నారని చెప్తున్నాడు. యేసుక్రీస్తు వారు వెలుగు. అందుకనే మనం ఇర్మీయా గ్రంథంలో చూస్తా ఉంటే 23వ అధ్యాయం 6వ వచనంలో అతని దినములలో యూదా రక్షణ నందును, ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును, యెహోవా మనకు నీతి అని అతనికి పేరు పెట్టుదురు. కాబట్టి రాబో దినములలో జనులు ఇశ్రాయేలీలను ఐగుప్తు దేశంలో నుంచి రప్పించిన యెహోవా జీవము తోడని ఇక ప్రమాణము చేయక ఉత్తర దేశంలో నుండి నేను వారిని చెదరగొట్టిన దేశములన్నిటిలోనూ ఉండి వారిని రప్పించిన యెహోవా నగు నా తోడని ప్రమాణము చేతురు. హల్లెలూయా. అండి ఇక్కడ ఇదిగో మనకు ఒక సూర్యుడు ఉదయించబోతా ఉన్నాడు. ఆయనకి ఏమని పేరు పెడతారట? నీతి అనే పేరు పెట్టబడుతుందట. ఆ రోజున ఏమవుద్దట? మరి మీ మీద ప్రకాశం వస్తుంది. అదిగో మీ అందరికి కూడా నా పేరిట మీరు ఏం చేస్తారంట? ప్రమాణం చేస్తారని చెప్తున్నాడు. నీతి అనే పేరు ఆయనకి పెట్టబడుతుంది. అందుకని ఆయన నీతి సూర్యుడు అని పిలువబడతా ఉన్నాడు. అలాగే యెషయా గ్రంథంలో కూడా మనం గమనిస్తా ఉన్నప్పుడు 60వ అధ్యాయం 1వ వచనం అంటాడు కదా, తెమ్ము తేజరులము యెహోవా మహిమ నీ మీద ప్రకాశించుతున్నది. యెహోవా మహిమ నీ మీద ప్రకాశిస్తా ఉంది. ఇప్పుడు ఏమొచ్చిందట? లోకంలోనికి వెలుగు వచ్చింది. మహిమను తీసుకుని వచ్చాడు ఆయన. ఆ వెలుగుని, మహిమను అందరికి కూడా ఆయన ప్రకాశింపజేస్తున్నాడు. కనుక ఆ వెలుగులో మనము నడుచుకోవటానికి దేవుడు ఒక గొప్ప కృపనిచ్చాడని చెప్తున్నాడు. అందుకొరకే లూకాసు వార్తలో 1వ అధ్యాయంలో 79వ వచనంలో మనం చూస్తే అక్కడ రాస్తున్నాడు కదా, నీవు సర్వోన్నతుని ప్రవక్తవు అనబడుదువు, మన దేవుని మహావాత్సల్యమును బట్టి వారి పాపములను క్షమించుట వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానం ఇవ్వటానికి వచ్చాడు అని చెప్తున్నాడు అనమాట. ఏం చెప్తున్నాడు ఇక్కడ? రక్షణ జ్ఞానాన్ని ఇవ్వటానికి తన ప్రజల కోసము ఆయన వెలుగుగా వచ్చాడని చెప్తున్నాడు. ఆయన వెలుగుగా వచ్చాడు. రక్షణ జ్ఞానాన్ని ఇవ్వటానికి వచ్చాడు, రక్షించడానికి వచ్చాడు. ఆయన రాకపోతే లోకానికి వెలుగు లేదు. ఆయన రాకపోతే లోకానికి మరి రక్షణ లేదు. అందుకొరకు ఆ లూకాసు వార్తలను పైన కింద జ్ఞాపకం చేస్తూ ఉంటాడు కదా, చీకటిలో ఉన్న వారికి వెలుగును కలుగు చేస్తాడు అని అంటున్నాడు. చీకటిలో ఉన్న వారికి వెలుగును ఇవ్వటానికి వచ్చాడు ఆయన. ఆ వెలుగు లేకపోతే ఆ చీకటిలో ఉన్నవారు నశించిపోతారు. కాబట్టి మన జీవితాల్లో మనం వెలుగుతో నింపటానికి, నీతితో నింపటానికి, శాంతితో నింపటానికి, సమాధానంతో నింపటానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చి మనకు వెలుగునిచ్చాడు అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక్కడ సూర్యుడు అంటే వెలుగు. యేసు ప్రభువారు కూడా చాలా పర్యాయాలు చెప్పాడు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను, నేను లోకానికి వెలుగై ఉన్నానని చెప్పాడు. ఆ వెలుగు ఎందుకు వచ్చిందయ్యా అంటే కాంతిని ఇవ్వటానికి, ప్రకాశాన్ని ఇవ్వటానికి వచ్చింది. ఆ వెలుగు ప్రకాశాన్ని, కాంతిని ఇవ్వటానికి వచ్చింది అని చెప్తున్నాడు. సూర్యుడు ఉదయించాడంటే అర్థం ఏంటి? వెలుతురు వచ్చిందని. సూర్యుడు రావటం వల్ల ఏమవుతుందంటే వెలుగు వస్తుంది. కనుక యేసుక్రీస్తు వారి లోకంలోనికి రావటం వల్ల ఏం తీసుకుని వచ్చాడంట? వెలుగును తెచ్చాడు. కాబట్టి దేవుని వాక్యంలో మనకి జ్ఞాపకం చేస్తూ ఉంటాడు కదా, ఆయన వెలుగునిచ్చాడు. యోహాను సువార్తలో మాట్లాడుతున్నాడు 8వ అధ్యాయంలో, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని
వారితో చెప్పాను. హల్లెలూయా. అని చెప్తున్నాడు ఇక్కడ, నన్ను వెంబడించేవాడు జీవపు వెలుగు కలిగి ఉంటాడు అని చెప్తున్నాడు. ఆయన ఎందుకు వచ్చాడంట? మన జీవితాల్లో వెలుగునివ్వటానికి వచ్చాడు. ఆయన లేకపోతే వెలుతురు లేదు. వెలుతురు లేకపోతే చీకట్లో ఉంటాము. చీకట్లో ఉన్నామంటే మనము అంధకారంలో ఉన్నాం. అందుకనే పేతురు ఏం చెప్పాడు? అదిగో గాఢాంధకారంలో ఉన్నటువంటి మనందరిని కూడా, చీకట్లో ఉన్నటువంటి మనందరిని కూడా ఆయన వెలుగులోనికి తీసుకొని వచ్చాడు. ఆశ్చర్యకరమైన ఆయన వెలుగులోనికి అంటాడు. చెప్పాడు, ఆశ్చర్యకరమైన ఆయన వెలుగు, ఆయన వెలుగు అని చెప్తున్నాడు. కాబట్టి వెలుగు అనేది చాలా ప్రాముఖ్యమైంది. యేసుక్రీస్తు వారి లోకంలోనికి రాకపోతే వెలుగు లేదు. ఆ వెలుగు వచ్చిన ఆ వెలుగు రావటాన్ని బట్టే ప్రకాశం వచ్చింది. ఆ వెలుగు అనే క్రీస్తు లోకంలోనికి రాకపోతే ఇశ్రాయేళ్ల జీవితాల్లో ప్రకాశం లేదు. చీకట్లో ఉన్న జనులకి ప్రకాశం లేదు. ఆయన రావటం వల్ల ఏం తెచ్చాడంట? రక్షణ వెలుగును తీసుకొని వచ్చాడు. రక్షణ వెలుగును తీసుకొని వచ్చాడు. కనుక నన్ను వెంబడించువాడు చీకటిలో నడవడని చెప్తున్నాడు. ఆ యొక్క వెలుగు మన జీవితాల్లో ఇవ్వటానికి నీతి సూర్యుడుగా వచ్చాడు ఆయన. మనం గమనిస్తా ఉంటే యేసు ప్రభువు జన్మించినప్పుడు ఆయన నక్షత్రము వెలిసెనని రాశారు. వెలుగు వచ్చింది. అలాగే పొలం దగ్గరకు వచ్చినప్పుడు ప్రకాశమానమైన వెలుగు వచ్చింది అక్కడ. ఎందుకు? ఆయన రక్షణ వార్తను చెప్పడానికి వచ్చాడు పొలం దగ్గరికి. అలాగే జ్ఞానులు ఆయన నక్షత్రాన్ని చూసి మేము వచ్చామని చెప్పారు. అంటే వెలుగును చూసి వచ్చామని చెప్పారు. ఆ వెలుగు ఎక్కడికి నడిపించింది వాళ్ళని? ఆ వెలుగు మనల్ని నడిపించేది. యేసుక్రీస్తు వారు జన్మించిన ఆ ఊరిలోనికి తీసుకుని వచ్చింది వాళ్ళని. ఆ పాక దగ్గరికి తీసుకుని వెళ్ళింది వాళ్ళని. కనుక ఆ వెలుగు మనల్ని నడిపించేది అంటున్నాడు. కాబట్టి ప్రభు చెప్పినట్టుగా వెలుగులో నడిచేవాడు చీకటిలో తొట్టుపడ్డు అని చెప్తున్నాడు. కాబట్టి వెలుగునివ్వటానికి ఆయన నీతి సూర్యుడిగా ఈ లోకంలోనికి ఉదయించాడు అని మనకి ప్రభు సెలవిచ్చాడు. అంతేకాకుండా ఎందుకు ఆయన లోకంలోనికి ఉదయించాడు నీతి సూర్యుడుగా అంటే, సూర్యుడు లేకపోతే మన జీవితాల్లో జీవం అనేది లేదు. గమనించారా? సూర్యుడు లేకపోతే జీవం ఉండదు. ఎందుకంటే శాస్త్రవేత్తలు కూడా దాన్ని నిరూపించాడు. ఏమని? ఒక మొక్కను తీసుకొని ఆ మొక్కకు ఆకు మీద మరి అడ్డుగా ఉంచినప్పుడు ఆ అడ్డుగా ఉంచిన దగ్గర ఏమైంది? తెల్లగా పారిపోయింది. అడ్డుగా ఉంచిన దగ్గర ఏమైంది? పచ్చగా అది నిగనిగలాడుతూ ఉంది. దానికి కారణం ఏంటయ్యా అంటే, సూర్యుడు పడకపోతే జీవం తగ్గిపోద్ది. సూర్యుడు పడకపోతే మన జీవితాల్లో ఉన్నటువంటి ఆ యొక్క జీవం అనేది ఉండదని చెప్పాడు. కాబట్టి చీకట్లో ఉన్నటువంటి వారిని చూడండి. చీకట్లో ఉంటే ఏమవుతారు? ఎప్పుడు వెలుతురులోకి రాకుండా లోపల ఉండిపోతూ ఉంటారు. వాళ్ళు ఎలా ఉంటారు? తెల్లగా ఉంటారు. వాళ్ళు చూసిన వాళ్ళు ఎవరు ఉన్నారంటే బాగా తెల్లగా ఉందేమనుకుంటారు. తెల్లగా ఉండటం కాదది, పాలిపోవటం. కారణం ఏంటంటే రక్తములో ఉన్నటువంటి జీవం తగ్గిపోతూ ఉంటుంది. శరీరంలో జీవం తగ్గిపోతూ ఉంటుంది. దాన్ని బట్టి వాళ్ళు పాలిపోతూ ఉంటారు. కాబట్టి వారు ఎండిపోయినట్టు అయిపోతూ ఉంటారు. భూమి మీద వెలుతురు లేకపోతే మొక్కలు మొలవు సరిగా. మొక్కలు లేకపోతే ఏమవుతుంది? పంట ఉండదు. పంట లేకపోతే తిండి ఉండదు. తిండి లేకపోతే మనుషులు కానీ జంతువులు కానీ జీవించి ఉండలేవు, బతకలేవు. అందువలన యేసుక్రీస్తు వారి లోకంలోనికి ఎందుకు వచ్చాడయ్యా అంటే జీవాన్ని ఇవ్వటానికి వచ్చాడు. సూర్యుడు లేకపోతే జీవం లేదన్నాం కదా, అందుకని చెప్తున్నాడు నేను నిత్య జీవాన్ని ఇవ్వటానికి వచ్చానని చెప్పాడు. నేను నిత్య జీవాన్ని ఇవ్వటానికి వచ్చానని చెప్పాడు. ఆయనలో జీవం ఉంది. ఆ జీవం మనుషులకు వెలుగునిచ్చిందని చెప్పాడు యోహాను సువార్తలో 1వ అధ్యాయంలో. వెలుగు జీవాన్ని ఇవ్వటానికి వచ్చింది, ప్రకాశాన్ని ఇవ్వటానికి వచ్చింది. కానీ చీకటి ఏం చేస్తుందట? దానిని గ్రహించకుండా ఉన్నది. చీకటి దాన్ని తీసుకోదు. కాబట్టి
వాళ్ళ జీవితాల్లో జీవాన్ని కోల్పోయారు. ఎవరైతే నీతి సూర్యుడుగా లోకానికి వచ్చాడో ఆయనను కలిగినటువంటి వారందరికి కూడా ఏం కలిగింది? జీవం కలిగింది. ప్రభు యేసు క్రీస్తు వారు ఏం చెప్పారంటే, నా శరీరాన్ని తినువాడు, నా రక్తాన్ని త్రాగువాడు నిత్య జీవాన్ని కలిగిన వారుగా ఉంటారు అని చెప్పారు. అవునా? నిత్య జీవాన్ని కలిగిన వారుగా ఉంటారు. ఆ జీవం అనేది మన జీవితాల్లో ఎప్పుడు కూడా ఆశీర్వాదాన్ని ఇచ్చేదిగా, ఎప్పుడు కూడా మనకి ఆ వెలుగుని, జీవాన్ని కలిగించేదిగా ఉంటుందని జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ఆయన మనకి జీవాన్ని ఇవ్వటానికి వచ్చాడు. ఆయనలో జీవం ఉంది. ఆయనను కలిగిన వారు ఆ జీవాన్ని కలిగి ఉంటారు అని దేవుని వాక్యం మనకి ఇక్కడ సెలవిస్తా వచ్చి, మనము ప్రభువును కలిగి ఉంటే మనం జీవించే వారంగా ఉండగలుగుతాము. ప్రభువు లేకపోతే మనకి జీవం లేదు. అందుకని ఆయన చనిపోయి తిరిగి లేచాడు. ఆయన చనిపోయి తిరిగి లేచాడు కాబట్టి ఆయనను కలిగిన వారందరూ కూడా నిత్య జీవాన్ని కలిగి ఉంటారని చెప్పాడు ప్రభు. ఆయన కలిగిన వారందరూ కూడా నిత్య జీవాన్ని కలిగి ఉంటారు. ఎవరు? యోహాను సువార్త 14లో అంటున్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను. నేనే మార్గాన్ని, సత్యాన్ని, జీవాన్ని ఉన్నాను. జీవాన్ని ఉన్నాడు ఆయన. ఆ జీవం ఉంది కనుక ఆ జీవం మనతో ఉంటే ఏమవుతుంది? మనం జీవించి ఉంటాము. అందువలన మన జీవితాల్లో మనం జీవించి ఉండాలంటే నీతి సూర్యుడిగా ఉదయించిన ప్రభు మన జీవితాల్లో ఉండాలి అని చెప్తున్నాం. ఆ ప్రభు మన జీవితాల్లో లేకపోతే మనకి జీవం అనేది ఉండదు. ఆ జీవం లేకపోతే మనం ఏమవుతామయ్యా అంటే నశించిపోతాము. దేవుని ప్రేమిస్తే జీవం కలుగుతుంది. దేవుణ్ణి అసహించుకుంటే నశించిపోతారు. అందుకొరకే నశించిపోయిన వారిని వెనక్కి రక్షించడానికి ఆయన లోకంలోనికి వెలుగుగా వచ్చాడు, జీవంగా వచ్చాడు. ఆయన నీతి సూర్యుడుగా లోకంలో ఉద్భవించాడు అని జ్ఞాపకం చేస్తున్నాడు. మరొకటి, ఆయన వెలుగునివ్వటానికి మాత్రమే కాదు, జీవాన్ని ఇవ్వటానికి మాత్రమే కాదు, ఆయన ఎందుకు నీతి సూర్యుడుగా లోకంలో ఉదయించాడయ్యా అంటే ఆనందాన్ని ఇవ్వటానికి, ఆనందాన్ని ఇవ్వటానికి, సంతోషాన్ని ఇవ్వటానికి. ఇప్పుడు ఏమైంది? అందరూ కూడా చీకట్లో ఉన్నారు. చీకటి అనేది దుఃఖానికి, చీకటి అనేది మరణానికి సాదృశ్యంగా ఉంది. సంతోషం ఉండదు. బాధగా ఉన్నవాడు ఎక్కడికి వెళ్తాడు? బాధపడేవాడు ఏం చేస్తాడు? చీకట్లోకి వెళ్ళి ఎవడు కనపడకుండా కూర్చొని ఏడుచుకుంటూ ఉంటాడు కదా. చీకట్లోకి వెళ్ళిపోయి కూర్చొని ఏడుస్తూ ఉంటాడు బాధలో ఉన్నవాడు. కారణం ఏంటంటే వాడు ఆనందం లేదు. ఆనందంగా ఉన్నవాడు చీకట్లోకి వెళ్తాడా? వెళ్ళడు. ఎక్కడికి వెళ్తాడు? వాడు బయటికి పరిగెత్తి కేకలు వేస్తూ ఉంటాడు. ఏంట్రా బాబు ఈ ఆనందం అంటారు వాడిని చూసి. ఏంటయ్యా ఇంత సంతోషంగా ఉన్నావు అంటారు వాళ్ళని చూసి. ఎందుకంటే వాడు సంతోషంతో ఎగురుతూ ఉంటాడు. కానీ చీకట్లో ఉన్నాడంటే వాడికి దుఃఖం ఉందని అర్థం. చీకట్లో ఉన్నాడంటే వాడిలో జీవం లేదని అర్థం. చీకట్లో ఉన్నాడంటే వాడికి సంతోషము లేదని అర్థం. అయితే ఇక్కడ ప్రభు చెప్తున్నాడు కదా, యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఆయన జ్ఞాపకం చేశాడు, నా సంతోషం, నా సమాధానాన్ని నేను మీకు ఇవ్వటానికి వచ్చాను. ఆ సంతోషము, సమాధానము పరిపూర్ణమైనదిగా ఇవ్వటానికి వచ్చానని చెప్పాడు. చాలామంది సంతోషం లేక, సమాధానం లేక, ఆనందం లేక కొన్ని పనులు చేస్తూ ఉంటారు కదా. ఏం చేస్తూ ఉంటారు? జనాలతో కలిసి మాట్లాడుతూ ఉంటారు, లేకపోతే సినిమాకి వెళ్తూ ఉంటారు, లేకపోతే ఏదో ఆట ఆడుతూ ఉంటారు. ఎందుకురా ఈ పని చేస్తున్నామంటే సంతోషంగా లేదండి, అందుకని ఏదో దీంతో కొంత ఆనందం కలుగుద్దని చేస్తూ ఉన్నామని చెప్తూ ఉంటారు కదా. ఇంకా అనేక మంది అనేక కార్యాలు చేస్తూ ఉంటారు సంతోషం లేనప్పుడు, ఆనందం లేనప్పుడు. అయితే ప్రభు చెప్తున్నాడు కదా, ఈ లోకానికి ఆయన ఎందుకు వచ్చాడయ్యా అంటే ఆయన మన జీవితాలకి సంతోషాన్ని, ఆనందాన్ని ఇవ్వటానికి వచ్చాడు. ఆ సంతోషం, ఆనందం అనేది ఎలాగిచ్చాడయ్యా అంటే పరిపూర్ణంగా ఇచ్చాడు అని చెప్తున్నాడు. మరి యోహాను సువార్తలో చూడండి
4వ అధ్యాయంలో నా సంతోషమునే, నా శాంతినే, నా సమాధానాన్ని నేను మీకు అనుగ్రహిస్తున్నాను. నా శాంతి సమాధానాన్ని మీకు ఇస్తున్నాను కనుక మీ హృదయములలో కలవరపడనీయకండి, వెరవనీయకండి. ఎందుకంటే నేను తండ్రి వద్దకు వెళ్ళుచున్నాను, మీరు సంతోషిస్తారు అని చెప్తున్నాను. ఆయన మనకు సంతోషాన్ని ఇవ్వటానికి, శాంతిని ఇవ్వటానికి, ఆనందాన్ని ఇవ్వటానికి, సమాధానం ఇవ్వటానికి ఆయన నీతి సూర్యుడుగా లోకంలో ఉదయించాడు అని జ్ఞాపకం చేస్తున్నాం. ఆయన మనతో ఉన్నప్పుడు మనకి శాంతి సమాధానం కలుగుతుంది. శాంతి సమాధానం లేదు అంటే దేవుణ్ణి మనం లోపలికి తీసుకోవాలి, దేవుని మన హృదయాల్లో చేర్చుకోవాలి. అప్పుడే శాంతి సమాధానం కలుగుతుంది. అదే చెప్పాడు ఆయన, నా శాంతిని, నా సమాధానాన్ని నేను మీకు ఇస్తున్నాను. ఏమన్నా ఇంకా లోకం ఇచ్చినట్లు కాదు. ఎలాగట? లోకం ఇచ్చినట్లు కాదు. లోకం ఎలాగిస్తుంది? సినిమాకి వెళ్తే 3 గంటలు కదా, సినిమాకి వెళ్తే 3 గంటలు, ఎవరితో అయినా మాట్లాడుకుంటా ఉంటే 1 గంట 2 గంటలు, లేదు ఏదైనా చేస్తే తాగేస్తే ఒక 5-6 గంటలు మత్తులో ఉంటారు. ఆ తర్వాత పోతుంది. సినిమాలో నుంచి బయటకు రాగానే తిట్టుకుంటా ఉంటారు చాలా మంది కదా, అనవసరంగా పోయారు, ఏం లేదు అక్కడ అనుకుంటా ఉంటారు. అయితే ఇక్కడ దేవుడు చెప్తున్నాడు కదా, లోకం ఇచ్చినట్లు కాదు. లోకం కూడా సమాధానం ఇస్తుంది, శాంతిని ఇస్తుంది, సంతోషాన్ని ఇస్తుంది. ఎంతసేపు అంటే కొద్దిసేపే. ఆ కొద్ది అశాశ్వతమైనది, అంటే కొన్ని గంటలే ఇస్తుంది మనకి. తిన్నంతసేపు సంతోషంగా ఉంటారు, తాగినంతసేపు సంతోషంగా ఉంటారు, సినిమా చూసినంతసేపు సంతోషంగా ఉంటారు, ఎవరితో మాట్లాడుకుంటా బయట చిట్చాడుగా తిరుగుతా ఉన్నంతసేపు సంతోషంగా ఉంటారు. ఇంటికి రాగానే ఎందుకు వచ్చాను అనవసరంగా ఇంటికి అంటారు కొంతమంది. ఆ సంతోషం ఎంతసేపు? లోకం ఇచ్చేది కొద్దిసేపే. కానీ దేవుడు అంటున్నాడు కదా, లోకం ఇచ్చినట్లు కాదు కానీ నా పరిపూర్ణమైన సమాధానాన్ని, శాంతిని నేను మీకు ఇస్తున్నాను అని చెప్తున్నాను. ఆ పరిపూర్ణమైన శాంతి సమాధానాన్ని ఇవ్వటానికే యేసుక్రీస్తు వారు నీతి సూర్యుడుగా లోకంలోనికి ఉదయించాడు. నీతి సూర్యుడుగా లోకంలోనికి ఉదయించాడు ఆయన. కనుక మన జీవితాల్లో పరిపూర్ణమైనటువంటి శాంతి, సమాధానాన్ని, ఆనందాన్ని, సంతోషాన్ని ఆయన మనకి ఇవ్వటానికి ఈ లోకంలోనికి వచ్చాడు అని జ్ఞాపకం చేస్తున్నాము. ఆ ఆనందము, ఆ శాంతి, ఆ సమాధానము ఎల్లప్పుడూ మన జీవితాల్లో నింపటానికి ఆయన వచ్చాడు. అయితే ఈరోజు క్రిస్మస్ దినాల్లో మనం ఉన్నాం కనుక ఈ క్రిస్మస్ లో దేవుడు మన జీవితాలకి ఆశీర్వాదాలు ఇవ్వడానికి వచ్చాడు. అందుకనే వెలుగుగా ఆయన లోకానికి వచ్చాడు. ఆ వెలుగు మన జీవితాల్లో ఉన్న చీకటిని పారదోస్తుంది, ఆ చీకటిని తీసివేసేదిగా ఉంటుంది, దాన్ని పారదోలేదిగా ఉంటుంది. ఆ వెలుగు మన జీవితాలకి జీవాన్ని ఇచ్చింది, అది మనల్ని జీవింపచేస్తుంది, అది మనం బ్రతికేటట్లుగా చేస్తుంది. ఆ వెలుగు మనకి శాంతిని, సమాధానాన్ని, ఆనందాన్ని ఇచ్చింది. చీకటి వంగానే అన్ని ఎక్కడికి వెళ్ళిపోతాయి? వాటి గూడుల్లోకి వెళ్ళిపోతాయి. మనుషులు కూడా వాళ్ళ ఇళ్ళలోకి వెళ్ళిపోతాం. అయితే వెలుగు రాగానే, ఉదయం కాగానే ఏమవుతుంది? అందరూ కూడా కేకలు వేసుకుంటా బయటకు వస్తూ ఉంటాయి. కోడి కూసేస్తుంది, పిట్టలు అరుస్తూ ఉంటాయి, జంతువులు అరుస్తూ ఉంటాయి కదా మనుషులు. అయితే ఆ ఆనందము, సంతోషము దేవుడు మనకి ఇవ్వటానికి నీతి సూర్యుడుగా లోకంలోనికి ఆయన ఉదయించాడు. కనుక మనం అందరము కూడా దేవుని యొక్క సన్నిధిలో ఆ వెలుగును మనం స్వీకరించి, ఆ నీతి సూర్యుడిని మనం స్వీకరించి మనం ముందుకు సాగాలని దేవుని వాక్యం మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తాం. కనుక అప్పుడే ఆ దేవుని బిడ్డలారా, క్రిస్మస్ అంటే వెలుగు అని జ్ఞాపకం చేస్తుంది. నేను లోకానికి వెలుగునివ్వటానికి వచ్చాను అని ప్రభువు చెప్పాడు. ఆ వెలుగులో నడిచిన వాడు జీవాన్ని కలిగి ఉంటాడని చెప్పాడు. ఆ వెలుగులో నడిచిన వాడు సంతోషాన్ని, సమాధానాన్ని, ఆనందాన్ని కలిగి ఉంటాడని చెప్తున్నాడు.
అది ఇవ్వటానికి ఆయన నీతి సూర్యుడిగా లోకంలోకి వచ్చాడు కనుక ఆ నీతి సూర్యుని కలిగిన వారందరూ కూడా మరి సంతోషము, సమాధానము, ఆనందము, ఆశీర్వాదాలతో నింపబడిన వారు జీవాన్ని కలిగి వెలుగులో నడిచి వారు తొట్టు పడకుండా సాగిపోయేవారుగా ఉంటారు. అలాగ మనం కూడా తొట్టు పడకుండా సాగిపోవటానికి ఆ ప్రభువుతో మనము సంతోషంతో ముందుకు సాగుదాము. అలాంటి కృపా దేవుడు మనకు అనుగ్రహించి నడిపించి సహాయం చేసేటట్లుగా ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా తరలి వచ్చి మన కొరకు ఉదయించినటువంటి నీతి సూర్యుని యొక్క ఆ వెలుగు, ఆ యొక్క కాంతి ప్రకాశము మనం కలిగిన వారమై చీకటిలో ఉండకుండా జీవాన్ని కలిగి సంతోషాన్ని, సమాధానాన్ని కలిగి ప్రభుతో జీవిద్దాము. అలాంటి కృపా దేవుడు మనకు అనుగ్రహించుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.